హాయ్ ఫ్రెండ్స్, ఎస్క్యూఎల్ క్లాసెస్కి మీకు స్వాగతం. సో ఈరోజు మనము ఒక టేబుల్లో ఉన్న డేటాని ఎలా అప్డేట్ చేసుకోవాలనేది చూద్దాము. అంటే బేసిక్ సింటాక్స్ ఆఫ్ అప్డేట్ అనేది చూద్దాము. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుంటున్నాను. విండోస్ ఆర్ సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేసుకున్నాను. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. సో చూడండి, సో ఒక డేటాని అప్డేట్ చేయాలి అనుకుంటే సో అంటే ఆ కాలం మొత్తంలో ఉన్న డేటా మొత్తాన్ని ఒకేసారి అప్డేట్ చేయాలి అనుకుంటే అప్డేట్ చూడండి, టు అప్డేట్ ఆల్ రికార్డ్స్. ఇన్ వన్ కాలం. సో దానికి వచ్చేసరికి సింటాక్స్ చూడండి, దీనికి వచ్చేసరికి సింటాక్స్ అప్డేట్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ ఇస్తామన్నమాట. టేబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత సెట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసుకుంటాం. సెట్ సో కాలం, ఏ కాలం ఇస్తాము, ఆ కాలం ఏంటి అనేది. సో కాలం నేమ్ అన్నమాట. సో కాలం నేమ్ ఈక్వల్ టు వాల్యూ. సో కొత్త వాల్యూ మీకు ఏం కావాలో ఆ వాల్యూ ఇస్తాం. సో న్యూ వాల్యూ. ఇదే ఈ క్వరీ ఏంటి అంటే సో ఆ కాలంలో ఉన్న అన్ని రికార్డ్స్ కి ఉన్న వాల్యూని చేంజ్ చేసిద్ది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఒక పర్టికులర్ వాల్యూని అప్డేట్ చేయాలి అంటే ఎలా? సో టు అప్డేట్ స్పెసిఫిక్ వాల్యూ అనే బదులు రికార్డ్ అన్నాము. సో అప్డేట్ స్పెసిఫిక్ రికార్డ్. సో మనం ఏం యూజ్ చేస్తాము అంటే వేర్ క్లాసెస్ అనేవి యూజ్ చేసుకుంటాం. వేర్ అంటే ఎక్కడ, సో ఎక్కడ అప్డేట్ చేయాలనేది దానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తాం అన్నమాట. సో సేమ్ కమాండ్ అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలం నేమ్ ఇస్ ఈక్వల్ టు న్యూ వాల్యూ. ఇదంతా వస్తుంది. దీనికి ఎడిషన్ గా వేర్ క్లాజ్ అనేది యాడ్ అవుతుంది. సో వేర్ ఎక్కడ అంటే ఏ కండిషన్ కి చేంజ్ అవ్వాలి అనేది ఇక్కడ కండిషన్ ఇస్తాము. అంటే జానీ అని ఉన్న దగ్గర రాము అని రావాలి, శ్రీను అని ఉన్న దగ్గర మణి అని రావాలి. సో వేర్ మణి ఈక్వల్ టు జానీ అని చెప్పేసి అలా ఇస్తాము. లేదా శ్రీను ఈక్వల్ టు రవి అని అలా మనకు కావాల్సిన వాల్యూ అనేది ఇస్తాము. సో నెక్స్ట్ వచ్చేసరికి మల్టిపుల్ వాల్యూస్ ని ఎలా అప్డేట్ చేయాలి ఎట్ ఏ టైం అంటే ఒకే రికార్డ్ లో ఉన్న మల్టిపుల్ వాల్యూస్ ని అంటే మల్టిపుల్ కాలమ్స్ లో ఉన్న వాల్యూస్ ని ఎలా అప్డేట్ చేయాలనేది చూద్దాము. టు అప్డేట్ మల్టిపుల్ వాల్యూస్. సో దీనికి వచ్చేసరికి సింటాక్స్ చూద్దాము. సో అప్డేట్ టేబుల్ నేమ్. సో అది యాజ్ యూజువల్ గానే ఉంటుంది. అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలం 1. ఇక్కడ కాలం నేమ్ 1. సో కాలం నేమ్ 1 ఈక్వల్ టు న్యూ వాల్యూ ఇస్తాము. తర్వాత కామా పెట్టేసేసి కాలం నేమ్ 2 ఈక్వల్ టు న్యూ వాల్యూ. సో సెమీకాలన్ పెట్టేసేస్తే అక్కడతో ఆ 2 వాల్యూస్ కి మాత్రమే డేటా అప్డేట్ అవుతుంది అనమాట. సో అంటే ఇక్కడ చూడండి, వేర్ కండిషన్ ఇవ్వాలి మనం కంపల్సరీగా. ఇలా ఇచ్చాము అంటే ఆ కాలంలో ఉన్న ఆ వాల్యూ ఆ దగ్గర మొత్తం చేంజ్ అయిపోద్ది అనమాట. ఓకేనా? సో దీని మీద ఎగ్జాంపుల్ అనేది నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా మంది అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.